నేను అందుకే ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నా, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకరికి ఇన్స్పిరేషన్ లెక్క ఉండాలి. కొత్త జనరేషన్కు వీళ్ళని చూసి తరతరాలు చెప్పుకోవాలి, అరే ఇట్లుండాలిరా ఐఏఎస్ అంటే, ఐపీఎస్ అంటే ఇట్లుండాలిరా భయ్ అనేది చెప్పుకోవాలి డెఫినెట్గా. కానీ అట్లా లేదు, ఇట్లా మాత్రం ఉండద్దురా నాయన. ఎవరిలాగా ఓ నవీన్ మిట్టల్ లాగా ఉండద్దు, ఓ అరవింద్ కుమార్ లాగా ఉండద్దు. అరవింద్ కుమార్ మీద కేసు అయింది, 50 కోట్లు ఎవరికి ఈ రేస్కి ఇచ్చిండని చెప్పి. ఆ కేసు ఏమైందండి, ఎవడని అడిగిండ? మళ్ళీ 2 రోజులు పేపర్లలో వార్తలు వచ్చినాయండి. మరి 50 కోట్లు అరవింద్ కుమార్ ఎందుకు ఇస్తలేడు? గవర్నమెంట్ చలాన్ పంపించిందా 50 కోట్లు అరవింద్ కుమార్ కట్టాల్సిందేనని? కేటీఆర్ చెప్తేనే అరవింద్ కుమారు ఈ రేస్కి 50 కోట్లు ఇచ్చిన అన్నాడు. మరి కేటీఆర్ సమాధానం చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి గారు అడగాలి కదా. గవర్నమెంట్ ఎందుకు అడుగుతలేదండి అరవింద్ కుమార్ గురించి? ఆ విషయాన్ని ఎందుకండి పక్కదోవ పట్టించారు? ఆ విషయాన్ని ఎందుకండి వదిలేసిండ్రు? ఎందుకంటే అంటే 2 రోజుల మురిపమేనా? తర్వాత ఎందుకు 3వ రోజు ఆ ప్రస్తావన ఎందుకు రాదు తెలంగాణలో? అరవింద్ కుమార్ 50 కోట్లు ఇచ్చిండన్న వాస్తవం, ఆయన సంతకాలు ఉన్నాయి, ఈ రేస్కి పంపించిండు. కేటీఆర్ చెప్తేనే ఇచ్చినాడు. ఇచ్చిన కేటీఆర్ సంగతి ఊసలేదు, అసలు ఈ రేస్ అనేది మర్చిపోయారు మొత్తం. అరవింద్ కుమార్ని వదిలేసి ఆయన పని చేసుకుంటుండు, మంచిగా ఆయన పని చేసుకుంటుండు. అంటే ఒక చిన్న దొంగతనం చేస్తేనేమో దొంగలనేమో తీసుకుపోయి జైల్లో పెడతారా? ఈ గజ దొంగలనేమో ఉద్యోగాలు చేసుకోండి రా ఆయన సస్పెండ్ చేయకుండా గట్లనే కూసబెట్టి మేపుతున్నారు. నవీన్ మిట్టల్ సంగతి ఏందండి? జయేష్ రంజన్ సంగతి ఏందండి? ఈ సోమేష్ కుమార్ సంగతి ఏందండి? షాయి బిస్కెట్లకు 2 కోట్లు వేసినంటే ఇంకా ఎన్ని వేసిండు? అసలు ఈ శివబాలకృష్ణ ఇంట్లో మేము యాచారం భూములు చూపించినాం కదా, ఓకే టీవీ సోమేష్ కుమార్ జ్ఞానముద్ర ల్యాండ్స్ అని కొట్టండి యాచారం, ఆ వీడియో వస్తుంది మీకు. దాంట్లో దానికి సంబంధించినటువంటి ల్యాండ్ పేపర్స్ ఎవరింట్లో దొరికినాయి తెలుసా? ఒరిజినల్ డాక్యుమెంట్స్ శివబాలకృష్ణ ఇంట్లో దొరికినాయి. ఈ సోమేష్ కుమార్ గారు చేసినటువంటి దందాలన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్ మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆర్టీఐ యాక్ట్ లేసి వీళ్ళ వివరాలన్నీ కూడా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఏముందనేది ప్రతి ఒక్కటి తెలుసు. మరి సోమేష్ కుమార్ ల్యాండ్స్ బయట బట్టబయలు చేసినప్పుడు, నవీన్ కుమార్ భార్య పేరు మీద అమీన్పూర్లో 7 ఎకరాలు కొన్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్లు థర్డ్ పార్టీ ద్వారా పెట్టినప్పుడు, ఎన్జిటీలా అసలు పేరే నమోదు కాలే, అసలు నా పేరు మీద సైకిల్ కూడా లేదని రాసుకున్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా సైకిల్ కూడా, ఒక చిన్న బైక్ కూడా ఉండదా? మరీ అబద్ధాలు చెప్పాలి కానీ ఈ మేరకు అబద్ధాలు చెప్తేనే అసలు దొంగ దొరుకుతాడు, భయం అవుతా ఉంటుంది. సో మరి వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు? ఎవరిని అడగాలి? కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల సస్పెండ్ చేయమని? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల? వాస్తవానికి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్లు అక్కడ ఎన్జిఓటీలో వీళ్ళ ఆస్తుల వివరాలు నమోదు చేయనప్పుడు అక్కడ ప్రశ్నించాలి. ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పి రెఫరెండం ఇవ్వాలా, లెటర్ ఇవ్వాలా గవర్నమెంట్కి, ఒకసారి చూడండి క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి. అట్లా 10 మంది ఐఏఎస్లు తెలంగాణ మీద పడి పందికొక్కులాగా మేపి తిని భూములు మొత్తం కూడా స్వాహా చేసి థర్డ్ పార్టీలను పెట్టుకొని, బినామీలను పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఈ రోజున ఆటో వాడు అక్కడ ఏమంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏమో పెట్రోల్ ధర పెరిగే, డీజిల్ పెరిగే, తగ్గేయండి రా నాయన మహానుభావులారా అని చెప్పి ఒక 10 రూపాయలు తగ్గితే నెలకి 3000 రూపాయలు మాకు పెట్రోల్ మీద కలిసి వస్తుంది, బడ్జెట్ పద్మనాభంస్ ఉంటాయి, మిడిల్ క్లాస్ బతుకులు మారుతాయి అని చెప్పి రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దు నుంచి రాత్రి వరకు చెమట ఓర్చి పనిచేస్తూ ఉంటే, వీళ్ళు గద్దెనెక్కినట్టు ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కినట్టు తెలంగాణ సొమ్మంతా కూడా, అంటే సామాన్యులేమో కష్టపడి మెక్కుతా ఉంటే వీళ్ళేమో చదువును అడ్డం పెట్టుకొని ఐఏఎస్లు అయిపోయి అడ్డదారులు నొక్కుంటా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. ఏమనాలండి మరి? ఎవరండి? గత ప్రభుత్వంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరన్నా తీసుకుర్రా అండి? బీఆర్ఎస్ పార్టీ నుండి ఇదే నవీన్ మిట్టల్ గురించి చెప్తే ఎవడన్నా మాట్లాడిండా? కేటీఆర్ ఎప్పుడన్నా దృష్టి పెట్టిండా నవీన్ మిట్టల్ మీద ఏం చేస్తున్నా అనేది? పెట్టారు, ఎందుకంటే వాళ్ళకు కూడా 50-50 షేర్లు పోయినాయి, తమ్ములు మారినాయి కదా. ఎలక్షన్ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పోయి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చిరండి. ఏమని ఇచ్చారు కంప్లైంట్? 59 జీవోని అడ్డు పెట్టుకొని రాత్రికి రాత్రి రిజల్ట్ రోజు నైట్ మొత్తం కూడా కూర్చొని తమ్ములేసి మార్చేసిండ్రు, ల్యాండ్లు జీవోలన్నీ తారుమారు చేసిండ్రు, తమ్ములేసిర్రు. మరి తమ్ములేసే అథారిటీ ఎవరికి ఉంటుందండి? ఏ ఐఏఎస్కి ఉంది తమ్ములేసే అథారిటీ? ఇది ఆలోచించారా? మరి కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా పోయి రెఫరెండం ఎలక్షన్ కమిషన్కి, ఇగో రిజల్ట్ వచ్చింది, వీళ్ళు అప్పుడే పోయి అన్నీ కూడా లొసగుళ్ళు అన్నీ కూడా పేర్లు మార్చేస్తా ఉన్నారు, మార్పిడిలు చేస్తూ ఉన్నారు. 59 జీవో అడ్డు పెట్టుకొని ఏవైతే పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా క్లియర్ చేసిరని చెప్పి సాక్ష్యాలు క్లియర్ కనబడతా ఉన్నాయి. ఎవరు కూడా దాన్ని డిలీట్ చేయలేరు కదా. సో మరి ఇవన్నీ ఉన్నప్పుడు గత ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా మొత్తం అందరు కుమ్మక్క అయిపోరు. ఇన్ కేస్ వాళ్ళు చెప్తేనే వీళ్ళు కొంచెం చేయమంటే వీళ్ళు ఇంకెక్కువ చేసుకురు, దొంగలు అన్న ఏమంటారు ఇంకెక్కువ ఇక
చాలా ఎక్కువ చేసుకున్నారు దందాలు విపరీతంగా. ఇప్పుడు ఏమైంది, నా చల్లగా మంచిగా ఛాయ్ బిస్కెట్లు చూసుకొని రిటైర్ అయిపోయింది ఆ సోమేష్ కుమార్ బీహారోడు. ఏముంది, ఆస్తులన్నీ తీసుకొని బీహార్ చెక్కేసిండు పైసలన్నీ. బీహార్లో మెయిన్ సిటీలో మెయిన్ రోడ్ మీద షాపింగ్ కాంప్లెక్స్లు, ఈడ సొమ్ము తీసుకపోయి ఆడ షాపింగ్ కాంప్లెక్స్లు, అక్కడ ఇష్టం వచ్చాడు కట్టుకొని మేపుతుండు. ఎవడు అడుగుతాడండి? రిటైర్ అయిపోయాడు చల్లగా నిమ్మకి నీరెత్తకుండా నెత్తి మీద అడుగు వేసుకొని ఆ ఎవడేం చెప్తుండే ఏం చేస్తుండ అనేది పోయి చూడాలి. అక్కడ సైలెంట్ అయిపోయింది అసలు దొంగ. మరి అతను ఎందుకో తీసుకొని జైల్లో పెట్టరు. ఈ రోజున 100 కోట్లు తిన్నదని చెప్పి లిక్కర్ స్కామ్ అని చెప్పి కవితక్కని పట్టుకపోయారు కదా. మరి 100 కోట్ల కంటే ఎక్కువ వీళ్ళు 1000 కోట్లు 2000 కోట్లు 20,000 కోట్లు సంపాదించుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా. మరి ఇది ఎందుకు మీ దృష్టికి కనబడట్లేదు? ఎందుకు దీన్ని పట్టించుకోరు? ఎందుకు వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయరు? అమయ్ కుమార్ గురించి ఎందుకు మాట్లాడరు? శరత్ ఐఏఎస్ గురించి ఎందుకు మాట్లాడరు? ప్రభాకర్ రావు సింగరేణి ఎందుకు మాట్లాడరు? శ్రీధర్ రావు ఎందుకు మాట్లాడరు? అడ్డగోలుగా సగానికి సగం దొంగతనం చేసి వెనకాల వేసుకొని అడ్డగోరులా ఇల్లీగల్ బిజినెస్ చేసుకొని సింగరేణిలో బొగ్గు అమ్ముకొని కోట్లు కోట్లు కూడబెట్టుకున్న వాళ్ళు మరి ఏమైపోయినారు? ఎందుకు మాట్లాడరు? వీళ్ళందరూ ఎంక్వైరీ చేయాలంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిందే. అంతగానం అవినీతి జరిగింది కానీ ఇంకొకడు మాట్లాడు. అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ అన్నారు, అయిపోయి మళ్ళీ ఇంకొన్ని రోజులు అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి అన్న, గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని రోజులు అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. రూరల్ అయితే కౌన్సిలర్లు వస్తారు, మున్సిపల్ కమిషనర్ వైస్ ఛాన్సలర్లు అని చెప్పి గదని చెప్పి గిదని చెప్పి ఎన్నుకోవాలి. అది అయిపోయినాక ఎవరు వస్తారన్నా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. ఈ లోపల 2 ఏళ్ళు అయిపోతుంది అన్న. మరి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో? ఎవరిని అడగాలి? ఎవరిని క్వశ్చన్ చేయాలి? అక్కడ మళ్ళీ కాంపిటీషన్. సర్పంచ్ని మా వాళ్ళని గెలిపించుకోవాలి, ఎంపీటీసీలు గెలిపించుకోవాలి, జెడ్పీటీసీలు గెలిపించుకోవాలి. మళ్ళీ అక్కడ ఒక ప్రచారము, గ్రూప్ మీటింగ్లు, ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ, మళ్ళీ జిహెచ్ఎంసీ మొత్తం తిరగాలి. వాళ్ళు కార్పొరేటర్లో గెలిచిన తర్వాత మళ్ళీ 2-3 ఫార్చునర్లు కొనుక్కోవాలి, ఒకటి బ్లాక్ ఇంకోటి వైట్. సో నేను చెప్తున్నా, మనకు కావాల్సింది ఏంది? ఇవన్నీ ఎవరు అడగాలి? సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. పొలిటికల్ లీడర్లు 5 ఏళ్ళు మనం ఓట్లేస్తే మన తప్పది, మనం ఓట్లేసి మనం నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం, మళ్ళీ మనం ఓట్లేసి మనం దింపుతాం. కానీ 35 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని ఏం చేయాలి? పట్టించుకోవాల్సింది ఎవరండి? గవర్నమెంటే కదా. ఇటు రాష్ట్రం పట్టించుకోవాలి, అటు సెంట్రల్ పట్టించుకోవాలి కదా సార్. మరి ఎవరు పట్టించుకోవాలి? ఎవరు ఎంక్వైరీ చేయాలి వీటి మీద? సో దయచేసి ప్రజలారా ఆలోచించండి, క్వశ్చన్ చేయండి, అడగడం స్టార్ట్ చేయండి. సో ఎట్టకేలకు ఇప్పుడు మార్పిడిలు అంటున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు అంటున్నారు. ఐఏఎస్లు బదిలీ అవుతాయి, వాళ్ళు చేసిన స్కామ్ కూడా వాళ్ళతో పాటు బదిలీ అవుతాయి కదండి. అవి అక్కడే సైలెంట్ అయిపోతాయి కదండి. కొన్ని వేల కోట్లు ఎవరు తిన్న సొమ్మండి? 10 మంది ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు ఎవరెవరో కూడా మీకు తెలుసు కదండి. వాళ్ళందరూ ఎవరో కూడా మీకు తెలుసు కదండి. రజత్ కుమార్, మెగా కృష్ణారెడ్డి ఫలక్నామా ప్యాలెస్లో 18,000 ప్లేట్కి ఒక ప్లేట్ వాళ్ళ కూతురు పెళ్లి చేస్తే ఫలక్నామా ప్యాలెస్లో దాని లెక్కలు అడిగితే దాన్ని డైవర్ట్ చేశారు. మరి వీటి గురించి ఎందుకంటే ఎవరు మాట్లాడరు? మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడరు? రజత్ కుమార్ గురించి ఎందుకు మాట్లాడరు? రిటైర్ అయిపోయింది ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని. ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఫామ్లు ఉన్నారు, ఫామ్ హౌస్లు ఉన్నారు. సరే నువ్వు కష్టపడి కొనుక్కో, ప్రాబ్లం ఏం లేదు, నువ్వు తిను. కానీ కంపల్సరీ పని చేయాలంటే ఎంతో కొంత తీసుకుంటారు, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుందండి, లిమిట్ ఉంటుంది. ఈ రోజున సీసీఎల్ఏ చుట్టూ తిరుగుతూ ఉన్నారండి, బాధ అవుతా ఉంది. మహిళలు తిరుగుతున్నారు, అందరు తిరుగుతున్నారు, అలాంటి కుక్కను చూసినట్టు చూస్తున్నారు. రైతన్నలు ఊరుకూరికి ఎండల చెప్పులు వేసుకొని చెప్పులు లేకుండా కొంతమంది వస్తే ధరని సవరణలు చేయాలంటే మళ్ళీ 1000 రూపాయలు అయిపోయాయి అప్పుడు. ఇప్పుడు కూడా గదే పరిస్థితి. మరి ఏం మారింది అంటున్నా నేను. వీళ్ళందరిని ఎవరు ప్రశ్నించాలి, ఎవరు అడగాలి? ఇప్పుడు నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నా, అందరు వీళ్ళని చూస్తున్నాను. నీకెందుకు పెద్ద తోపుదాన్ని పోటుదాన్ని వచ్చిన ఒప్పో ఏదో పెద్ద సాధిద్దామని చెప్పి అంటారు. దీన్ని కూడా ఓవర్ యాక్షన్ లాగా చూస్తారు. ఆల్రెడీ అంటున్నారు అయిపోయింది, అందరితో పంచాయతీలు అయినాయి, అందరితో ఉన్నాయి. మరి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులా? మనకుంది ఇది ఒక డిజీజ్ వచ్చింది, డిజార్డర్ వచ్చింది. ఏంది? అరే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు శ్రావ్య అనే డిజార్డర్, అది రోగం. దానికి కరోనా కన్నా మందు కనబెట్టరు, కానీ దీనికి మందు కనబెడతలేరు, వస్తలేరు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఇది ఆగుతలేదు నాకు. సో ఇట్లా వీటన్నిటి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కరి వల్ల ఏది కాదు, నేను ఒక్కదాన్ని అడిగితే కాదు. మీరు అందరూ డిస్కషన్ చేస్తేనే, జోరుగా ప్రచారం జరిగితేనే, మీరు ప్రశ్నిస్తేనే, ట్విట్టర్లలో అడిగితేనే, సోషల్ మీడియాలో జరిగితేనే వాళ్ళ దృష్టికి పోతాయి. తీగలాగితే డొంకలని కూడా కదులుతాయండి, తీగలాగితే డొంకలని కూడా తగులుతాయి. ఎస్, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళకి మనం సమాధానం చెప్పాలా, వీళ్ళకి శిక్షించాలన్నట్టు విధంగా మాట్లాడాలి. మీరు కూడా 10 మంది ఉన్నారండి ఐఏఎస్లు. అరే మీరు ఐఏఎస్లు ఏంది శ్రావ్య, నువ్వు ఎక్కడున్నావు? ఎంఆర్ఓకి పట్టుమని ఎంఆర్ఓకి 100 కోట్లు ఉంటాయండి ఒక్కొక్క, మినిమం చెప్తున్నా. ఇంకా 500 కోట్లు పరుగులు ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారండి
ఆర్ఓలు ఉన్నారండి, రెవెన్యూ ఆఫీసర్లు, ఆర్డీఓలు, ఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఎన్నెన్ని కోట్ల అండి, 100 కోట్ల రూపాయలు వెనకాల వేసుకున్నారు ఈ రోజున. పోండి, సివి ఆనంద్ గారు చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, గత ప్రభుత్వంలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆయన సైలెంట్ అయ్యిండు, కానీ ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఎంఆర్ఓల మీద ఎంక్వైరీ పెట్టమనండి, ఏసీబీ అటాక్స్ చేయమనండి, వాళ్ళ ఆస్తులు మొత్తం గవర్నమెంట్ సీజ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ దొంగతనం చేసి ఎవడన్నా దొంగ అని ఒప్పుకుంటాడా అండి? నేనే దొంగ అని ఒప్పుకుంటాడా అండి? ఎవడు ఒప్పుకోడు దొంగలని. ఎందుకు ఒప్పుకోరు? వాళ్ళ పేర్ల మీద పెట్టరండి ఆస్తులు కొనుక్కొని. ఇది కూడా చెప్తున్నా, వాళ్ళ పేరు మీద ఉండదు, వాళ్ళ బినామీల పేర్ల మీద ఉంటుంది. వాళ్ళ బావమరుదులు, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు, ఆఖరికి ఇంట్లో పనుల పేరు మీద కూడా పెడతారు. ఎందుకు? బినామీ పేరు మీద ఉంటే 10% బినామీకి పోతుంది, 20% బినామీ పోతుంది. అంటే 100 కోట్లు ఆస్తికి బినామీ ఉన్నాడు అనుకో, 20% అంటే ఎంత అండి? 10 కోట్లు కూసొని తింటాడు కదా సార్. వాళ్ళు చెప్తారా? పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టు ఉంటుంది, బయట పడతారా? వాడు ఏం చేయడు, ఇంత పెద్ద దొడ్డు ఉంగరాలు ఏడికెళ్ళి వచ్చినాయి? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని ఇండియన్ అవినీతి సర్వీస్గా, కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణకు చేసిర్రు. కోవిడ్ వైరస్ లాగా ఒక్కొక్క అవినీతి ఆఫీసర్ నుంచి ఇంకొకరికి అవినీతి అనేది ట్రాన్స్ఫర్ అయింది. రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, మెదక్ ఉమ్మడి జిల్లాల మొత్తం మీదుగా హైదరాబాదు, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కోట్ల రూపాయలకి, కొంతమంది వేల కోట్లకే పరుగులు తీసిరు. ఏడికెళ్ళి వచ్చినాయి సార్? ఇవన్నీ ఎవరు సార్? మనం కట్టే ట్యాక్స్, మనం కడుతున్నాం సార్ ట్యాక్స్. రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, మళ్ళీ వాళ్ళని మిస్ అయినా నేను, వాళ్ళు కూడా ఉన్నారు.